న్యూ ఇయర్ పేరు చెబితే చాలు డీజేల హంగామా, సెలబ్రిటీల హడావిడి, సినీ స్టార్ల డాన్స్లు, కుర్రకారు కేరింతలు గుర్తుకొస్తాయి. అందులోనూ మన భాగ్యనగరంలో కొత్త సంవత్సరం వేడుకలు ఓ రేంజ్లోనే జరుగుతాయి. కానీ ఈసారి సెలబ్రేషన్లో సెలబ్రిటీలు సందడి తగ్గింది. డీజేలే సెలబ్రిటీలుగా మారనున్నారు. డిసెంబర్ 31 దగ్గరకొచ్చేయడంతో ఈవెంట్ మేనేజర్లు ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ తెగ ఆసక్తి చూపుతారు. అలాంటిది కుర్రకారు సంగతి చెప్పేదేముంది? డిసెంబర్ 31 అంటే యూత్ కు పెద్ద పండుగే. ఏ రోజు చెయ్యని ఎంజాయ్ నంతా 31st రోజే చేస్తారు. యువత టేస్ట్ కు తగ్గట్లుగా ఈవెంట్ మేనేజర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 2016కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు భారీ కసరత్తులు చేస్తున్నారు. డీజే మ్యూజిక్ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు నగరంలో జరిగే ఈవెంట్లకు ప్రముఖ డీజేలను ఆహ్వానిస్తున్నారు. అయితే అంత కలర్ఫుల్ గా ఈసారి న్యూ ఇయర్ వేడుకలు జరగటం లేదు. సెలబ్రిటీల సందడి తక్కువైంది. ఎక్కువ డబ్బు పెట్టి మరీ సెలబ్రిటీలను పిలిపించి అక్కడ వాళ్లకు మందుబాబుల నుంచి సెక్యూరిటీ ఇవ్వలేక డీజేల వైపే మక్కువ చూపిస్తున్నారు ఈవెంట్ నిర్వాహకులు. ఒకప్పుడు న్యూ ఇయర్ పార్టీలంటే సెలబ్రిటీల హంగామా ఎక్కువగా కనిపించేది. ఈసారి కొరియోగ్రాఫర్స్, డీజేలపైన ఈవెంట్ మేనేజర్లు దృష్టి సారించారు. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న కొరియోగ్రాఫర్స్ 31st నైట్ లో తమ స్టెప్లతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. Which is happening on 31st of night, 2016 New Year. This is going to be an amazing year, amazing party ever, because the Chocolate Boy events are always happening. So we hope idi kuda chala baa jarugutadi anesi, and the entire amount what all we getting, this is a great cause he's doing, which is going for the Chennai victims floods ainavi. So we are really happy, and I'm being part of this event. Feels great because it's end of the day it's going for Chennai floods victims, which under cheyalekpoyindi. We are happy, at least adi i5 awards appudu we are donating them, and he's giving great service, like chala reasonable ga unnai tickets and pick up and drop, which is amazing, eppudu venaledu. So I am looking forward everyone to be here, and yeah, thank you so much. రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా కొందరు లేజర్, ఫైర్ షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరికొందరైతే విశాలమైన ప్రాంగణాల్లో ఓపెన్ ఎయిర్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. యూత్ కూడా తక్కువేం తినలేదు. కొందరైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సరదాగా ఎంజాయ్ చేసేందుకు నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లను బుక్ చేసుకున్నారు. మరికొందరు ఇంటి టెర్రస్లు, రూముల్లో సెలబ్రేషన్స్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సిటీలోని వేడుకల విషయానికి వస్తే ఎప్పటిలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, మాదాపూర్, మియాపూర్, ఆబిడ్స్, అమీర్పేట, శామీర్పేట్, మేడ్చల్, శంషాబాద్, గండిపేట, మొయినాబాద్, హయత్ నగర్ వంటి అనేక ప్రాంతాల్లో పబ్లు, స్టార్ హోటళ్లు, రిసార్ట్స్ తో పాటు ఫలక్నామ్ ప్యాలెస్ లో కూడా ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు. Party of the year, New Year's Eve party at the Taj and Banjara Hills in Hyderabad, brought to you by Chocolate Boy. All the proceeds from the event are going to the Chennai victims. So we look forward to seeing all of you at the event, the biggest party of the year. And again, it's going towards a good cause, the charity of Chennai victims, which will be presented at the IFA Awards later in January next year. So please come and see us. Thank you. టికెట్ల రేట్ల విషయానికి వస్తే సింగిల్ పర్సన్ కు 1500 నుంచి 5000 రూపాయల వరకు ఉంటే, కపుల్ కు 2500 రూపాయల నుంచి 7500 రూపాయల వరకు ఉన్నాయి. రిసార్ట్స్, డీజేలను బట్టి 15000 రూపాయల వరకు ఉన్నాయి. ఎక్కువగా యూత్ మీద దృష్టి సారించిన ఈవెంట్ నిర్వాహకులు వారిని ఆకట్టుకునేందుకు నగరంలో భారీ హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశారు.